హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి అన్నంలోకి నేను చిక్కుడుకాయ చిట్టి వడియాలు కూర చేస్తున్నాను. మనం చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటాం చూసారా, ఆ వడియాలు అయితే మనం మినపప్పుతో పెట్టుకుంటాం. నేను ఇక్కడ స్టోర్లో నుంచి పెసరపప్పుతో చేసిన చిట్టి వడియాలు తెచ్చుకున్నాను. అవి కొంచెం మందంగా కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. సో ఆ వడియాలు వేసి ఈరోజు నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. చిక్కుడుకాయలని అయితే శుభ్రంగా కడిగేసేసుకొని పీచు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. నేను మామూలుగా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టినప్పుడు ఈ చిక్కుడుకాయలు కూడా ఒక గిన్నెలో వేసి పెట్టేస్తాను. అవి ఉడికిపోతాయి శుభ్రంగా. సో నేను అయితే బియ్యం తీసుకున్నాను గిన్నెలోకి. ఇవి బాస్మతి బియ్యం అండి, బ్రౌన్ బాస్మతి బియ్యం. మామూలుగా ఇప్పుడు వైట్ రైస్ హెల్త్ ఇష్యూస్ రీత్యా తింటలేదు కదా ఎవరు. సో మేమైతే బాస్మతి రైస్, బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకుంటాం. మామూలు కొలత ఒకటేనండి, ఒకటికి 1.5 పోస్తాం కదా మనం బాస్మతికి. అలాగే 2 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్లు పోసేసి దాని మీద చిన్న గిన్నె పెట్టి దాంట్లో చిక్కుడుకాయ ముక్కలు పెట్టేసేసి దాని మీద కూడా ఒక మూత పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ పైనుంచి ఆవిరి పడుతుంది కదా, మళ్ళీ ముక్కలు మెత్తగా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇది ఇన్స్టెంట్ పాట్లో పెడుతున్నానండి నేను. అన్నం గిన్నెను చిక్కుడుకాయ ముక్కల గిన్నె ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసేసాను. 19 నిమిషాలకి సెట్ చేశాను. అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ పాట్లు అయితే అసలు ఎంత హాయిగానో ఉందనండి వంట చేసుకోవటం అయితే. చక్కగా అన్నం, పప్పు, కూర అన్నీ ఒకే తడవ పెట్టేసి, ఇది ఒక చిన్న ఫ్యామిలీ అయితే కనుక, ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఈజీగా దాంట్లో 3 లేయర్స్గా పెట్టేసేసుకుని హాయిగా పప్పు తీసేసి పప్పులో తిరగమూతేసేసుకొని కూర కూడా తిరగమూతేసేసామంటే హాయిగా అన్నం, పప్పు, కూర అన్నీ ఒక్కసారిగా అయిపోతాయి. మనం దాంట్లో ఉడకపెట్టుకునేటప్పుడు ఏవైనా కూరగాయలు కానీ అవి కానీ మరీ మెత్తగా అయిపోకుండా, మీకు ఈవెన్ రైస్ కూడానండి 2 గ్లాసెస్ అనుకోండి, ఈవెన్ 10-15 మినిట్స్లో అయిపోతుంది. అంటే మీకు కావాల్సిన మెత్తదనాన్ని బట్టి. కొంతమంది బిరుసుగా వండుకుంటారనుకోండి, 2 గ్లాసెస్ రైస్ పెట్టేసి హాయిగా మీరు 10 మినిట్స్కో 12 మినిట్స్కో సెట్ చేశారంటే హాయిగా మీకు పొడి పొడిగా అన్నం వచ్చేస్తుంది. కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. నేనైతే 19 మినిట్స్ పెట్టాను. మా ఇంట్లో కొంచెం మరీ అంత బిరుసుగా తినరు, అందుకని చెప్పేసి 19 మినిట్స్ పెట్టాను. అయిపోయింది 19 మినిట్స్. అది కొంచెం ప్రెషర్ ఉన్నట్టుంది. కాసేపు ఆగి తీస్తాను నేను. తీసి ఆ చిక్కుడుకాయ ముక్కలు తీసేసి తిరగమూతలో వేస్తాను. ఈ లోపల కుక్కర్ వచ్చేలోగా నేను తిరగమూత ఎలా వేయాలి, ఏంటి వడియాలు ఎలా వేయించుకోవాలి అవన్నీ చెప్పేస్తాను మీకు. ఈ లోపల ఇంకా రావట్లేదండి, మూత ప్రెషర్ ఉన్నట్టుంది. ఈ లోపల నేను ఏం చేశానంటే ఒక చిన్న బాండీ పెట్టేసేసి కొంచెంగా నూనె వేసి, ఉడికిన ముక్కలే కదండి, ఎక్కువ నూనె అక్కర్లేదు. ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేసి నెమ్మదిగా వేయిస్తున్నాను. తిరగమూత వేగిన తర్వాత చిన్న చిట్టొడియాలని చెప్పాను కదా, ఆ చిట్టొడియాలు కూడా వేయించుకొని కాస్త ఒక కలర్ వచ్చే వరకు నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఒక్కసారిగా వేసేస్తే చిన్న వడియాలు కదండి, ఊరికినే మాడిపోతాయి. అందుకని నెమ్మదిగా చిన్న ఫ్లేమ్ మీద దోరగా చక్కగా అలా వేయించుకొని చివర్లో కొంచెం చిటికెడు ఇంగువ యాడ్ చేశారంటే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూరకి. మీకు కావాలనుకుంటే కన్నా ఈ దశలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు. చిక్కుడుకాయలు ఉడికి వచ్చేసాయండి, చక్కగా పొడి పొడిగా ఉడికిపోయింది. మరీ మెత్తగా లేదు, మరీ ఇదిగా లేదు, ఉడకనట్టుగా కూడా కాదు, హాయిగా చక్కగా కావాల్సిన దీంట్లో మనకి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు తీసేసి వేయించిన తిరగమూత వడియాలు దాంట్లో వేసేసి ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకుందాం.
అలా మధ్య మధ్యలో కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉంటే మాడిపోకుండాను ఉంటుంది. ముక్కలన్నిటికీ ఈవెన్గా హీట్ వచ్చి చక్కగా ఫ్రై అవుతాయి. అయిపోయిందండి, ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం ఉప్పు కారాలు అయితే వేసుకోలేదు కదా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, మీకు ఇంకా కావాలనుకుంటే కనుక జీరా పౌడరు లేదా గరం మసాలా తింటే కనుక గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా కూరల్లో అయితే కన్నా తిరగమూత వేసేసి కొంచెం ఇంగు వేసేసి కరివేపాకు వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేస్తానండి. కొన్నిట్లో ధనియాల పొడి కూడా వేయను. ఉప్పు కారం ధనియాల పొడి కావాలంటే మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చండి, భలే మంచి టేస్ట్ వస్తుంది శనగపిండి అయితే కన్నా. కొంచెంగా లైట్గా ఇప్పుడు నేను తీసుకున్న ఈ కూరకైతే కన్నా ఒక చిన్న స్పూన్ పడుతుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది శనగపిండి వేగి వీటితో పాటు ఉంటే కన్నా. ఇప్పుడు ఎలాగో ఆ పెసరపప్పు వడియాలు ఉన్నాయి కదా, నేను ఇక శనగపిండి అయితే వేయలేదు. ధనియాల పొడి ఉప్పు కారం వేసేసి శుభ్రంగా ఒక్కసారి తిప్పేసేసి మూత పెట్టేశానండి. 2 మినిట్స్లో కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కాండి, చిక్కుడుకాయ చిట్టి వడియాల కూర.